ఇరాను షియా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి దేశం. అది ఇస్లామిక్ రిపబ్లిక్ అంటుంది. దానికి గుర్తింపు అన్ని దేశాల్లో ఉంది, రాయబార కార్యాలయాలు ఉన్నాయి. అయితే దాని మీద ఆంక్షలు పెట్టారు, దాని కారణంగా కొంత ఇబ్బంది ఉంది. అయినా మొన్న అమెరికానే ఇబ్బంది పెట్టగలిగింది. అమెరికా అంత చేసినా చివరికి అమెరికానే వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ దాడులు చేసినా దాని అంతటా అది విరమించుకోవాల్సి వచ్చింది. తద్వారా తన స్ట్రాంగ్నెస్ నిరూపించుకుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సున్నీ వర్గమే, పాకిస్తాన్ నుంచి విడిపడి ఉన్నటువంటి ప్రాంతం, లేదా భారతదేశంలో ఒక పాత పార్ట్ అది. ఆఫ్ఘనిస్తాన్ని ఇప్పుడు పరిపాలిస్తోంది తాలిబాన్. గతంలో అమెరికా తయారు చేసినటువంటి టీం నడిపింది. 20 ఏళ్ళు అయ్యాక అమెరికా వెనక్కి వెళ్ళిపోగానే తాలిబాన్ల చేతికి వెళ్ళిపోయింది. దాన్ని ఇస్లామిక్ ఎమిరేట్స్, లైక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా ఈ ఎట్లుంటుందో అట్లాగే ఎమిరేట్ అంటే ఇక్కడ డెమోక్రసీ లేదు కదా, రిపబ్లిక్ లేదు కదా, ప్రజాస్వామ్యం లేదు కదా, అందుకని ఎమిరేట్స్ రాజపాలకుల టైపులో ఫీల్ అవుతూ ఉంటారు తాలిబాన్. అదే పేరుతో తమని గుర్తించమన్నారు, ప్రపంచం పట్టించుకోలేదు, ఎవరూ గుర్తించలేదు. మనం మాత్రం అధికారిక గుర్తింపు ఉండదు, అనధికారికంగా గుర్తింపు ఉండదు. మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళతో పాకిస్తాన్ మీద చేయించాల్సిన పనులు కూడా చేపిస్తూ ఉంటుంటాం. ఇప్పుడు రష్యా తొలిసారి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించడం అంటే ఇక ఒక దేశంగా గుర్తించినట్టు, వాళ్ళ పాలనని గుర్తించినట్టు. తద్వారా రాయబార వ్యవహారాలు ఇవన్నీ నడుస్తుంటాయి అన్నమాట, దౌత్య వ్యవహారాలు. ఇది మొట్టమొదటి దేశమైంది రష్యా. ఏది అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని వదిలిన తర్వాతన దాన్ని ఒక దేశంగా, ఒక పాలనగా, ప్రభుత్వంగా గుర్తించిన తొలి దేశమైంది రష్యా. అదే విషయాన్ని సంతోషంగా చెప్పుకున్నారు తాలిబాన్లు. మిగతా వాళ్ళని కూడా గుర్తించమని కోరుతున్నారు.